ఉందా? నేను ఏమీ చేయలేనండి. చూడండి, కొంతమంది మాకు చెప్తూ ఉంటారు, అన్న అక్క మేము ఉద్యోగాలు చేస్తున్నాం, మాకు అంత టైం ఉండదు, అసలు వీ డోంట్ హ్యావ్ టైమ్ టు ప్రీచ్ ద వర్డ్. సువార్త ప్రకటించడానికి అవకాశం ఉండదంటే నువ్వే ఒక సువార్తగా బ్రతుకు. హల్లెలూయా. యువర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ వాల్యూమ్స్. నీ జీవితమే చాలా మందికి ఒక సువార్తగా మారిపోతుంది. నేను టీసీఎస్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక టైంలో మా మేనేజరు అదో రకంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. చూడండి, మేనేజర్లకు పైనుండి ప్రెషర్ వస్తే ఆ ప్రెషర్ని కింద వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు, కారణం ఉన్నా లేకపోయినా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు. ఆ సమయంలో నేను దేవుని సన్నిధిలో అడుగుతున్నాను, ప్రభా నాకు ఈ జాబ్ వద్దు, నేను ఈ జాబ్ రిజైన్ చేసి నేను ఇంకో కంపెనీకి వెళ్ళిపోతాను అని అంటే, యేసయ్య నాతో ఏం మాట్లాడాడు తెలుసా? నిన్ను ఇక్కడ నేను నీ ఉద్యోగం కోసం పెట్టలేదు, నా కొరకు సాక్షిగా పెట్టాను. నువ్వు నీ చుట్టూ ఉన్నవారు నా కొరకు ప్రభావితం చేయడానికి పెట్టాను. ఒక నిజమైన దేవుని బిడ్డ ఎలా ఉంటారో ఈ కంపెనీలో ఉన్న వారికి చూపించడానికి నేను పెట్టాను. నువ్వు ఎక్కడికి తప్పించుకొని వెళ్తానంటున్నావు? చూడండి, చాలాసార్లు పక్షి వలె నాకు రెక్కలు ఉంటే నేను ఎక్కడికైనా ఎగిరిపోతే బాగుండు అనుకుంటాం కదండి. నిన్ను పెట్టాడు, నిన్ను ఎక్కడ పెట్టాడు అక్కడ దేవుడు ఒక కారణంతో పెట్టాడు. యు ఆర్ దేర్ ఇన్ యువర్ ఆఫీస్ ఫర్ అ రీజన్. కారణంతో ఏదో నా పిల్లలను భార్యను పోషించుకోవడానికి 4 రూపాయలు సంపాదించుకోవడానికి నేను ఆఫీస్లో ఉన్నానని అనుకోవద్దు. నువ్వు ఒక క్రీస్తు రాయబారిగా ఉన్నావు, నువ్వు ఎక్కడున్నావు అక్కడ. హల్లెలూయా. ఒకవేళ నోరు తెరిచి సువార్త ప్రకటించడానికి అవకాశం రాకపోయినా నీ జీవితాన్ని ఒక సువార్తగా నీవు మార్చచ్చు. నీ యొక్క బ్రతుకే, నీ యొక్క సాక్ష్యమే ఒక గొప్ప ఆశీర్వాదకరంగా ఇతరులకు ప్రేరణగా. కనుక యేసుక్రీస్తు ప్రభు ఏ దప్పికతో బ్రతికారో నీవు నేను కూడా ఆత్మల భారంతో సువార్త ప్రకటించాలనే ఆశతో. ఒకవేళ మీరు వెళ్ళలేకపోతే సువార్త ప్రకటించే వారిని సపోర్ట్ చేయొచ్చు. ఒకవేళ అది కూడా చేయలేకపోతే, అమ్మా నేను వెళ్ళలేను, నా దగ్గర డబ్బులు కూడా లేవంటే, నీ దగ్గర సమయం ఉంటుంది, నీకున్న సమయాన్ని నువ్వు మోకరించి సువార్థికుల కొరకు, దేవుని పనిలో ప్రయాసపడుతున్న సేవకుల కొరకు, మిషనరీల కొరకు మోకాళ్ళు వేసి నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయగలవు.